ప్రైవేటీకరణ గురించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు సార్? మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి 17 మెడికల్ కాలేజీలను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీల్లో కూడా 7 మెడికల్ కాలేజీలను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మిగతా 10 మెడికల్ కాలేజీ కూడా 60% కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కొంతమంది వ్యాపారులకు మంచి చేసే విధంగా, కొంతమంది ఆయా చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వ్యక్తులకు మంచి చేసే విధంగా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ అయితేనేమి, శ్రీ చైతన్య అటువంటి విద్యాసంస్థల వారికి ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టబెట్టాలని చెప్పి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈరోజు ఎంతో కష్టపడి తీసుకుని వచ్చి దాదాపు 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకొని మరి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీల వల్ల ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది. ఉదాహరణకు మనకు కర్నూలు ఉంది. కర్నూలు అటు తెలంగాణకు కానీ ఇటు రాయలసీమ కానీ సింహద్వారం. మరి ఈరోజు కర్నూలు మెడికల్ కాలేజీ ఉన్నందువల్ల అక్కడ పెద్ద ఒక హాస్పిటల్ ఏర్పడడం జరిగింది. ఒక హాస్పిటల్ వల్ల ఈరోజు యావత్తు రాయలసీమ నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఈరోజు పేషెంట్స్ వచ్చి అక్కడ వైద్యం పొందుతూ ఉన్నారు. మరి ఏ రోజైనా ఇక్కడ రాయలసీమ అనంతపురం కానీ, కడప, కర్నూలు, చిత్తూరు కానీ ఏదైనా మేజర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా వైద్యం కావాలి అంటే కర్నూలుకి వెళ్దామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు అక్కడ మెడికల్ కాలేజీ ఉన్నందువల్లనే ఈరోజు అక్కడ మంచి వైద్యం కూడా లభిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ యొక్క 17 మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మరి దీన్ని ప్రైవేటు పరం నుంచి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తామన్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం ప్రభుత్వం ద్వారా 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం చేసి ఈ 1,00,00,000 సంతకాల ద్వారా మనం గవర్నర్ గారికి కూడా అందజేసి తమ యొక్క నిరసన తెలియజేయాలని చెప్పి మరి వివిధ రూపాల్లో ఈ నిరసన కూడా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు మరి ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వెళ్ళటం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటికే దాదాపు 60,000 సంతకాలు కూడా కార్యక్రమం కూడా ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ డిసెంబర్ నెలలో ఇవన్నీ కూడా మేము చేసినటువంటి సంతకాల కార్యక్రమం అన్నీ కూడా పేపర్స్ అన్నీ కూడా మరి గవర్నర్ గారికి కూడా తొందరలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందజేయడం జరుగుతాం.